వాక్యం రాయించిన విధానం గమనిస్తే వివాహం అన్ని విషయాల కంటే ఏంటంట ఘనమైనది. దేవుడి స్తోత్రం. అసలు వివాహ వ్యవస్థను కోరుకునేది మనుషుల దేవుడు ఆలోచిస్తే దేవుడే వివాహ వ్యవస్థను కోరుకున్నాడు. మనుషుల జీవితంలో వివాహ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా మనిషి ఆలోచన లేదు. కానీ దేవుడు మనసులో ఉన్న కోరిక ప్రకారంగా మనం గమనించగలిగితే దైవజన్మ అసలు వివాహ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థను కోరుకుంది ఎవరు అని ఆలోచిస్తే మొదటగా దేవుడు మనసులో కలిగిన కోరికే వివాహ వ్యవస్థ. దేవుడు స్తోత్రం. ఆనాడు ఆదాము కూడా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనసులో కోరిక ప్రకారంగా తొలిసారి వివాహము దేవుడు చేతుల జరిగింది. దేవుడు కోరిక మనం గమనించాలి దైవజనమ. ఎందుకు వివాహ వ్యవస్థను దేవుడు కోరుకున్నాడు, ఎందుకు కుటుంబ వ్యవస్థను దేవుడు కోరుకున్నాడు అని ఆలోచిస్తే పరిశుద్ధంగా దేవుని లేఖనం ఉంటుంది, అనేకమైన పిల్లలు దేవుడికి కావాలని, కుటుంబ వ్యవస్థగా మారి దేవుణ్ణి ఆరాధించాలని, అనేక పిల్లల ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలని ఒక చక్కని కోరిక దేవుడు మనస్సులో ఉంది కనుక, ఒక చక్కని ఆలోచన దేవుడు మనస్సులో ఉంది కనుక, అది వివాహ వ్యవస్థ అనేది దేవుడు మనస్సులో కలిగి ఉంది కనుక ఈనాడు ప్రతి వివాహాలు కూడా దేవుడు ఉండి ఘనంగా జరిగిస్తున్నాడు. దేవుడు స్తోత్రం. అంటే వివాహ వ్యవస్థ అనేది దేవుడు మనస్సులో కలిగిన కోరికగా మనం గుర్తించవారిగా మారాలి. ఇది మనుషులు కలిగిన కోరిక కాదు, మానవ జాతిలో కలిగిన కోరిక కాదు. పరలోకంలో ఉన్న దేవుడు మనస్సులో కోరిక వివాహ వ్యవస్థను కోరుకున్నారు. మరి ఈనాడు మన జీవితంలో గమనిస్తే మరి ఉదయ్ కుమార్ పట్ల, నందిని పట్ల వారు ఎక్కడెక్కడో వారి జీవితాలు పుట్టాయి, ఎక్కడెక్కడో వారు పెరిగారు, స్వభావాలు వేరుగా వారు నడిచారు, వారి అలవాట్లు కూడా వేరుగా ఉన్నాయి. కానీ వారి జీవితాన్ని గమనిస్తే దైవజనమ వివాహం అనే ఒక బంధము చేత దేవుడు కోరుకున్న ఆ వివాహము ద్వారా ఈనాడు వారి మనస్సులు ఒక్కటిగా మారబోతున్నాయి, హృదయాలు ఒక్కటిగా మారిపోతున్నాయి, తనువులు ఒక్కటిగా మారబోతున్నాయి. వారి జీవితాలను బట్టి దేవుడికి మహిమ తెచ్చే కుటుంబంగా మారబోతున్నారు. దేవుడు స్తోత్రం. కాబట్టి వివాహం అనేది మనుషుల యొక్క మైండ్లోంచి వచ్చింది కాదని, మానవ ఆలోచన కలిగింది కాదని, ఈ వివాహ వ్యవస్థ అనేది దేవుడు కోరుకున్నాడని, ఈ వివాహస్థ కోరుకోవడానికి కారణం దేవుడు మనస్సులో కోరికని, ఆ మనస్సులో ఉన్న కోరిక గ్రహిస్తే అనేకమైన బిడ్డలు కావాలని దేవుడి యొక్క తలంపు. దేవుడు స్తోత్రం. కాబట్టి వివాహంలో ఆలోచన మొత్తం కూడా దేవుడిదే, జరిగించేవాడు కూడా దేవుడిదే. దేవుడి సంకల్పాన్ని బట్టి, దేవుడి ఆలోచన బట్టి రెండు కుటుంబాలు ఒక్కటిగా దేవుడు మారుస్తున్నాడు, ఇరువురి జీవితాలు ఒక్కటిగా దేవుడు మారుస్తున్నాడు. ఈ వివాహం తర్వాత దైవజనమ వారు వేరు వేరు మనస్తత్వాలు కలిగి ఉండరు, వేరు వేరు ఆలోచనలు కలిగి ఉండరు, వేరు వేరు జీవితాలుగా ఉండరు. కానీ ఇరువురు కూడా వివాహ వ్యవస్థ ద్వారా ఒక్కటిగా మారబోతున్న తన తప్పకూడదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది వివాహాల్లో సరైన అవగాహన లేక వివాహమైన కొన్ని దినాలకే జీవితంలో ఆటంకాలు పొందేవారు కనబడుతూ ఉన్నారు, ఇబ్బందులు కలిగిన వారు కనబడుతూ ఉన్నారు, వివాహమైన 3 నెలల గిడిపలు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి మనిషి కూడా వివాహమైన ముందు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి కనుక 2 మాటలు వాటి గురించి కూడా అందించే ప్రయత్నం చేస్తాం. దేవుడి స్తోత్రం. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. 24 ఆదికాండం 2 కట్టుకుపోయే ఒక భార్యను హత్తుకునే మనిషిగా ఉండాలి, తనను ఆదరించే మనిషిగా మారాలి. వివాహం కాకమునుపు ప్రతి మనిషి కూడా తల్లిదండ్రులలో జీవించేవారుగా, వారికి దగ్గరగా ఉన్న వ్యక్తులుగా వారి జీవితాలు ఉంటాయి. కానీ ఒక ఆడపిల్ల సమస్తాన్ని విడిచిపెట్టి, తనను కుటుంబాన్ని విడిచిపెట్టి నమ్మకంతో మన జీవితంలో ప్రవేశించినప్పుడు దేవుడు వాక్యం అంటుంది, అతను ఎవరిని ఎత్తుకోవాలంట? భార్యని ఎత్తుకోవాలి. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యని ఏం చేయాలంట? హత్తుకోవాలను. దేవుడు స్తోత్రం. కాబట్టి ఉదయ్ కుమార్
వివాహం తర్వాత ఎవరిని హత్తుకోవాలమ్మా? చెప్పు. హల్లెలూయా. సిగ్గుపడితే పని అవ్వదు. వివాహమైన తర్వాత ఆశ్రయించిన ఆ వ్యక్తిని, కావ్యశ్రీని నీ గుండెకి హత్తుకుంటూ జీవిత కాలం అంతా హత్తుకునే వ్యక్తిగా నీ జీవితంలో కొనసాగమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈనాడు చాలామంది కుటుంబాలు వివాహం అయిన తర్వాత ఒక 6 నెలలు బాగా హత్తుకుంటారండి. ఓ పిల్ల పాప పుట్టిన తర్వాత భార్య ముఖం చూస్తే భర్త కనబడరు, సిరాకు పడుతూ ఉంటారు, కోపపడుతూ ఉంటారు. పెళ్ళైన కొత్తలో వద్దన్నా స్పీడ్ తెస్తారు, వద్దన్నా సినిమా చూపిస్తారు, వద్దన్నా శిఖాలు చూపిస్తారు. ఒక పిల్లకాయ పుట్టిన తర్వాత సినిమా లేదు, శిఖాలు. దేవుడి స్తోత్రం. క్రైస్తవుడిగా దేవుడు కలిగిన ప్రతి మనిషి కూడా వివాహమైన తర్వాత జీవిత కాలం అంతా భార్యను హత్తుకోవాలి. హత్తుకునే మనసు కలిగిన వాడిగా పురుషుడు ఉండాలి. ఎంతగా భార్య హత్తుకునే వ్యక్తిగా ఉంటావో వారి జీవితాలు 100 ఏళ్ల పాటు ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి సమస్యలు వారి జీవితంలో ఉండవు. ఇరువురు కూడా ఒక మనసుతో ఉంటారు కనుక జీవిత కాలం అంతా వారికి దేవుడు తోడు ఉండి వారి సంసార జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు స్తోత్రం. అలాగే కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 10వ వచనం ధ్యానం చేసుకుందాం. 45 10వ వచనం. కుమారి ఆలకించు, ఆలోచించు, చెవియొగ్గుము, నీ స్వజనాన్ని, నీ తండ్రి ఇంటిని మరువము. నీ రాజు, నీ ప్రభువు అతడు. చాలు. దేవుడి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడి వాక్యం గమనిస్తూ ఉంటే వివాహం కాకమునపు ఆడబిడ్డ ఎన్నో ఆశలతో కుటుంబంలో జీవిస్తూ ఉంటుంది. 20 సంవత్సరాల పాటు అమ్మ చెంగిన బ్రతికే స్త్రీగా ఉంటుంది. అన్నదమ్ముల ప్రేమతోనూ, అక్కచెల్లెల ప్రేమతోనూ, కన్నతండ్రి ప్రేమతోనూ, తల్లిబడిలో పెంచుతున్న బంధకాల్లో వివాహం అని ఒక పదం వినబడగానే చాలా భయపడిపోతూ ఉంటారు. వారు అనుకుంటూ ఉంటారు, ఇంతకాలం నా తల్లి ఒడిలో ఉన్నాను, తండ్రి ఒడిలో ఉన్నాను, మా అన్న చేతుల్లో ఉన్నాను, ఈ యొక్క విల్లు విడిచిపెట్టాలని చెప్పి కలవరంతో బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే వివాహం కూరుతో సరిగా తిండమా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కానీ బైబిల్ అంటున్నా, కుమారి నీ సొంత జనాంగాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టము. దేవుడి స్తోత్రం. వివాహం జరిగిన తర్వాత నీ అత్తగారే నీకు తల్లిగా మార్చుకోవాలి, నీ మామగారే నీకు తండ్రిగా మార్చుకోవాలి. ఆ కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఆ కుటుంబంలో బాగోగుల కొరకు, ఆ కుటుంబ మేలు కొరకు ఆశించే వ్యక్తిగా ఉండాలి తప్ప వివాహం అయిన తర్వాత వారానికి 3 రోజులు మా అమ్మ గుర్తొస్తుంది, మా నాన్న గుర్తొస్తున్నావు అంటే ఖర్చు అంత ఎక్కువ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కావ్యశ్రీ వివాహం అయిన తర్వాత మనం ఎవరు గుర్తుపెట్టుకోవాలి? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ దినమైతే నీ మెడలో తాళుపడుతుందో నీ సొంత కుటుంబం, మీ మామగారి కుటుంబం కింద భావించాలి. వారి అభివృద్ధి కొరకు నువ్వు ఆలోచించే బిడ్డగా ఉండాలి. అత్తగారిని తల్లిగా ప్రేమించే వ్యక్తిగా నీ జీవితం మార్చుకోవాలి. మామగారిని తండ్రిగా భావించి వారి మేలు కోరుకునే వ్యక్తిగా ఉండాలి. ఏ కుటుంబంలో అయితే అడుగు పెడుతున్నావో ఆ కుటుంబం గురించి 100కు 100% మనసు పెట్టే వ్యక్తిగా ఉంటే ఆ కుటుంబంలో చల్లగా నువ్వు దీవించబడే వ్యక్తిగా మారిపోతావు. ఆ కుటుంబంలో 100 ఏళ్ల పాటు నీ గౌరవానికి ఎక్కడ లోటు రాదు. ఆ కుటుంబంలో అందరి దృష్టిలో విలువైన వ్యక్తిగా మార్చబడతావు. కాబట్టి వివాహం అయిన తర్వాత మనకి ఎవరు గుర్తు రాకూడదండి అంటే వెళ్ళొచ్చిన ఇంటికి. దేవుడి స్తోత్రం. కానీ వారానికి 3 సార్లు మా నాన్న గుర్తొస్తున్నాడు, మా అమ్మ గుర్తొస్తుందంటే చాచి సరిపోతా డబ్బులని కష్టపడి. దేవుడి స్తోత్రం. కాబట్టి నా కుమారి నీ సొంత జనాంగాన్ని విడిచిపెట్టి, సొంత కుటుంబాన్ని విడిచిపెట్టి, ఏ కుటుంబంలో అయితే ఒక బిడ్డగా ప్రవేశిస్తున్నావో ఆ కుటుంబంలో ప్రవేశించిన తర్వాత జీవితం ఉన్నంత కాలం, తనువు ఉన్నంత కాలం కూడా ఆ కుటుంబం కోసం ఆలోచించి, ఆ కుటుంబం కోసం కష్టపడి, ఆ కుటుంబ సభ్యులే తల్లిదండ్రులుగా భావించి నువ్వు ఉండగలిగితే జీవిత కాలం అంతా ఆ కుటుంబం నేను గౌరవించే వ్యక్తిగా మారిపోతావు. చాలామంది కుటుంబాలు గమనిస్తూ ఉంటే దాల్సనమా వివాహమైన తర్వాత 1 నెల పాటు మాత్రమే ఇంట్లో ఆడబిడ్డ ఉండగలుగుతుంది. తర్వాత చూస్తే కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తిగా ఆమె ఉండలేకపోయినప్పుడు,
అత్తగారిని ప్రేమించే వ్యక్తిగా ఉండలేనప్పుడు, మామగారిని ప్రేమించే వ్యక్తిగా ఉండలేనప్పుడు ఆ కుటుంబం నుంచి వేరైపోయే సందర్భాలు ఎన్నో కనబడుతున్నాయి. దేవుడు స్తోత్రం. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, ఏ దినమైతే నీ జీవితంలో జతపడతావో ఆ దినమే నీ కుటుంబాన్ని మొదలు మర్చిపోవాలి. నీ కుటుంబాన్ని, దేవుడిచ్చిన కుటుంబం అత్తగారి కుటుంబం కనుక, దేవుడిచ్చిన భర్తను బట్టి, దేవుడిచ్చిన అత్తగారిని బట్టి, దేవుడిచ్చిన మామగారిని బట్టి, దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి ఇది నా కుటుంబం అనే భావించి ఆ కుటుంబ అభివృద్ధి కొరకు, ఆ కుటుంబ మేలు కొరకు కష్టపడే వ్యక్తిగా ఉంటే జీవిత కాలం అంతా ఆ కుటుంబం ఏం చేస్తుందంట, గౌరవిస్తూ ఉంటుంది. దేవుడు స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం ధ్యానం చేసుకుందాం. 5:20 చదవాలి. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడే. చాలు. దేవుడు స్తోత్రం. ఏంటంట? పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి. దేవుడు స్తోత్రం. గమనించగలుగుతున్న ప్రతి మనిషి కూడా తన కాబోతున్న భార్యను ఎంతకాలం ప్రేమించాలండి? ఎంతకాలం ప్రేమించాలి? జీవిత కాలం అంతా ప్రేమించాలి. గమనించాలి. ఒకవేళ ఎక్కడైనా ఫంక్షన్లో ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా పక్కలో ఉన్న కూర బాగుందో అన్నావా నీ పని అయిపోద్ది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నుంచి సరిగా తిండుండదు, సరిగా నీకు మాటలు ఉండవు. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, పురుషులారా ఏం చేయాలంట? నీ భార్యను ప్రేమించండి. ఎంత బాగా నీ భార్యను ప్రేమిస్తే అంత బాగా నీ భార్య చూసుకుంటావు. ఎంతగానో భార్య ప్రేమించే వ్యక్తిగా మారుతావో, ఎంతగా భార్యని ప్రేమించే విధానంగా ఉంటావో అంత ప్రేమ భార్య నుంచి మనం పొందుకుంటూ ఉంటాం. చాలా మంది జీవితాల్లో పురుషులు ఒక 6 నెలలు బాగా ప్రేమిస్తారండి. తర్వాత అంటారో నీ మొక్క చూడ ఏమవుతున్నారు, ఏమంటారు? అంతకు ముందు అంటారు సౌందర్య రాశివి, సౌందర్యవి మీనవంట. దేవుడి స్తోత్రం. ఒక 6 నెలల తర్వాత ఆ ప్రేమ మరుగైపోతుంది. కాబట్టి పురుషుడు ఎప్పుడు కూడా భార్యను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఎంతగా భార్యని ప్రేమిస్తే అంత చక్కగా కుటుంబాన్ని భార్య ఆదరిస్తుంది, అంతగా ప్రేమించే వ్యక్తిగా ఉంటుంది, అంతగా గౌరవించే వ్యక్తిగా ఉంటుంది. కనుక పురుషులు ఏం చేయాలంట? భార్యని ప్రేమించాలి. దేవుడి స్తోత్రం. మరి ఉదయ్ కుమార్ ఎవరిని ప్రేమించాలమ్మా? దేవుడి స్తోత్రం. భార్యని కాదు ప్రేమించద్దమ్మా. దేవుడి స్తోత్రం. భార్యని ఎంతగా నువ్వు ప్రేమిస్తావో కావ్య స్త్రీ జీవిత కాలం అంతా నీకు తోడుగా ఉండి నీ కష్టకాలు పంచుకుంటూ నీకు అన్ని విషయాల్లో కూడా ఒక తల్లిగా మారి నిన్ను ఆదరించే బిడ్డగా ఆ బిడ్డ మారుతుంది. దేవుడి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ధ్యానం చేసుకున్నాం ఒకసారి. అమ్మా, స్త్రీలారా ప్రభువునకు వలె నీ సొంత పురుషునకు. చాలు. దేవుడి స్తోత్రం. పూర్వక దినాల స్త్రీలు చాలా చక్కగా ఉండేవారు. పతియే దైవం విధమా, పతియే దైవం. దేవుడి కంటే ముందుగా భర్త కాలు ముక్కు దండం పెట్టుకున్నవారు. ఈ రోజుల్లో చూస్తున్న తన్నెవరు ఎక్కువైపోయారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలారా పురుషులకి అనగా నీ సొంత పురుషునికి ఏం చేయాలంట? లోబడి బ్రతకాలి. దేవుడి స్తోత్రం. భర్తని గౌరవించే స్త్రీగా, భర్తను ఆదరించే స్త్రీగా, భర్తకు పేరు తెచ్చే స్త్రీగా, భర్త మాడు జమదాటిన వ్యక్తిగా ఏ స్త్రీ జీవితం అయితే ఉంటుందో వారి జీవితాలు ఎప్పుడు చల్లగా ఉంటాయి. పూర్వకాల దినాల్లో భర్తే పతిగా నమ్మి భర్త మాడు జమదాటకుండా సొంత పురుషులకు మాత్రమే జీవిత కాలం అంతా ఉండి భర్తను గౌరవించే స్త్రీలు ఎందరో కనబడుతున్నారు. నేను ఎక్కడ చూస్తున్న పేపర్లో, టీవీలో, న్యూస్ పేపర్లో గమనిస్తూ ఉంటే భర్తల తల్లిన భార్య. ఏదమ్మా ట్రెండ్ మారింది కదా. అంతకుముందు భర్త తినేవాడు, పేపడుతున్నారండి, భార్య తత్తున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, సొంత పురుషునికి లోబడే వ్యక్తిగా ఏ స్త్రీ అయితే జీవితాన్ని పంచుకుంటుందో వారి దాంపత్య జీవితం చల్లగా ఉంటుంది, వారి కుటుంబాలు చల్లగా ఉంటాయి, వారి భవిష్యత్ అంతా కూడా దేవుని బట్టి చల్లగా కొనసాగితే. దేవుడి స్తోత్రం. కాబట్టి కావ్య స్త్రీ భర్తకి ఏం చేయాలమ్మా?
హల్లెలూయా, దేవుడి స్తోత్రం. చివరి మాట చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 29వ వచనం ధ్యానం చేసుకుందాం. 29. తన శరీరాన్ని ద్వేషించువారు ఎవరు లేరు, కానీ ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకుందును. మనము గనుక అలాగే క్రీస్తు కూడా చాలు. దేవుడి స్తోత్రం. తన సొంత శరీరాన్ని ప్రతి ఒక్కరు కూడా పోషించును కదా. దేవుడి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా ఆకలితో ఉండాలని దేహం కోరుకోదు కదండి. ఈ దేహానికి ఏది కావాలో ప్రతి ఒక్కరు కూడా మనమే సమకూర్చుకొని ముందుకెళ్తూ ఉంటాం. దేవుడు వాక్యం అంటుంది, నీ యొక్క భార్యని నమ్ముకుని వచ్చిన తర్వాత తనను పోషించే బాధ్యత, కాపాడుకునే బాధ్యత, సంరక్షించే బాధ్యత ఎవరు తీసుకోవాలంట? ఎవరైతే భర్తగా మారబోతున్నారో వారు తీసుకోవాలి. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాల్లో మరి అత్తగారిచ్చే కట్నం బట్టి కాదు, దేవుడి స్తోత్రం, అత్తగారిచ్చే కట్నం బట్టి, అధికమైన విధానం బట్టి వివాహమైన తర్వాత ఏ పనికి వెళ్ళకుండా, ఏది చేయకుండా చక్కగా టీవీ రిమోట్ చూసుకొని అల్లులు బతికేస్తూ ఉంటారు. దేవుడి స్తోత్రం. భార్యకి ఒక ముద్ద కూడా పెట్టలేని వారిగా, భార్య సంరక్షణ చేయలేని వారిగా చాలా మంది వివాహమైన తర్వాత వారి జీవితం కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు వాక్యం గమనిస్తే దావసరమా, మన శరీరాన్ని ఎలాగైతే పోషించుకునే బాధ్యత మనం తీసుకుంటున్నామో, మనం నమ్ముకొని వచ్చిన భార్య పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆమెను పోషించే వ్యక్తిగా ఉండాలి. ఆమె సంరక్షించే వ్యక్తిగా ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో దావసరమా, ఆడది తన జీవితంలో కట్టుబడి ఉంటుంది. జీవిత కాలం అంతా వెనకాల వెళ్ళే భావం కలిగి ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో సొంతంగా నీకు భారీగా మార్చబడుతుంది కనుక ఆమెను పోషించే బాధ్యత, సంరక్షించే బాధ్యత, చూసుకునే బాధ్యత మీకు ఎవరు ప్రారంభించబడుతుందంట? చేసుకుపోయే కుమారుడికి. దేవుడి స్తోత్రం. చాలా మంది జీవితాలు ఇంట్లో కొరతగా ఉంటే మాటి మాటికి చేసుకున్న భార్య చేత ఆ కుటుంబానికి ఫోన్ కొట్టిస్తుంటారు. మీ అమ్మను 10,000 అడిగా, 20,000 అడిగామని చెప్పి మాటి మాటికి ఫోన్ కొడుతూ ఉంటారు. అలా చేయకూడదు. దావించనమా, నీ భార్యని సొంతంగా మార్చబడిన తర్వాత ఆమె ఆకలి తీర్చేవాడిగా, ఆదరించేవాడిగా, ప్రేమించేవాడిగా, భద్రత కాపాడేవాడిగా, సంరక్షించేవాడిగా చేసుకోబోతున్న వ్యక్తి జీవితంలో ప్రదర్శించాలి. దేవుడి స్తోత్రం. ఉదయ్ కుమార్ చేసుకున్న తర్వాత పూర్తి బాధ్యత ఉందన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయ్ కుమార్ జీవితంలో కూడా ఈ వాక్యాన్ని బాగా పటిష్టం చేసుకోవాలి. నీ భార్యగా మార్చబడిన తర్వాత సర్వకులు నీకు వస్తాయి కనుక ఆమెను చూసుకునే బాధ్యత విషయంలో కానీ, ఆపదలో కాపాడే బాధ్యత కానీ ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టకుండా జీవితకాలం తీసుకెళ్లే పద్ధతి దేవుడు పురుషుడికి పెట్టాడు. దేవుడు స్తోత్రం. చివరి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33 ధ్యానం చేసుకుందాం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చాలు. దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా మంది భార్యలకు భర్తలంటే భయమే లేదండి. ఎక్కడ చూసినా భర్తలు కడుతూ ఉంటారు. 10 మందిలో ఉన్న, సమాజంలో ఉన్న భర్త గౌరవం పోతే ఆలోచన చేయకుండా అనేక మాటలతో భయం లేకుండా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ బైబిల్ అంటుంది, భర్తను ఏం కలిగి ఉండాలంట? భయాన్ని, భక్తిని కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. ఒక భార్య భర్త యొక్క పరువుని, భర్తకు విలువను పెంచే స్త్రీగా ఉండాలి తప్ప భర్త విలువను తీసే స్త్రీలుగా ఉండకూడదు. బైబిల్ అంటుంది, నీ భర్తకు లోబడే వ్యక్తిగా ఉండి భయభక్తులు కలిగే వ్యక్తిగా జీవనం కొనసాగించే వ్యక్తిగా ఉంటే ఆ భర్త చేతుల్లో భార్య జీవితకాలం అంతా కొనసాగుతుంది. జీవితకాలం అంతా కూడా భర్త ప్రేమించగలుగుతారు. జీవితకాలం అంతా వారి కుటుంబం చక్కగా సాగుతుంది. ఎక్కడ వారి జీవితంలో గొడవలు ఉండవు, ఎక్కడ వారి జీవితంలో ఇబ్బందులు ఉండవు. ఇరువురు ఒక మనసుతో ఉంటారు కనుక, ఒకరినొకరు గౌరవించే వ్యక్తులుగా ఉంటారు కనుక వారి జీవితాలు సాఫీగా సాగుతాయి. అట్టి రీతిగా ఉదయ్ కుమార్ పట్ల
కావ్యశ్రీ పట్ల దేవుడి కార్యక్రమాన్ని జరిగించను గాక. ప్రార్థన చేస్తానండి. కళ్ళు మూసుకొని ఒకసారి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం నందు ప్రభా, 2 ఏళ్ల పాటు భార్య భర్తలు ఎలా ఉండాలంటే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని వారు వెళ్ళమని చెప్పాం. ఈరోజు ఉదయ్ కుమార్ కావ్యశ్రీ పట్ల మీ దయ కలిగిన విధానం బట్టి మీ నామంలో కొనసాగిస్తుండగా ఈ కార్యక్రమం అంతా జయప్రదం చేయమని యేసుక్రీస్తును అడుగుతున్నాం తండ్రి. స్థానిక భాషను ప్రార్థించవచ్చు. స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. అవి అవసరమైనప్పటికీ ప్రభా, ఉదయ్ కుమార్ కావ్యశ్రీ కార్యక్రమం ఎంతవరకు నడిపిస్తున్నారు. మీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రేమ తండ్రి వచ్చిన వారిని బట్టి కూడా మీకు స్తోత్రం. కావచ్చు వారు కూడా అయ్యా మరి కొంత ఇరుకైనా ఇబ్బంది అయినా రాగలిగి సహాయపడి ఇప్పుడు ఈ సమయంలో ఉదయ్ కుమార్ కావ్య కాబోతున్నటువంటి దంపతులు ప్రభా, భార్యాభర్తలు నిలబడదాం సార్. దయచేసి ఒక ప్రకటన చేసిన తర్వాత వారు ఇలా తిరిగాను. ప్రకటన చేసిన తర్వాత మిగతా కార్యక్రమానికి ముందుకెళ్ళే ప్రయత్నించారు. దయచేసి వినండి. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చిన్నవెల్లమిల్లి గ్రామ ప్రాంతస్తులు కోనపాము రాజు గారు కుమారుడైన కోనపాము ఉదయ్ కుమార్కును పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కొరిమిలి గ్రామ ప్రాంతస్తులైన మాముడూరి గంగాధర్ కుమార్తె మాముడూరి కావ్యశ్రీకి దేవుడి సాక్షిగా పెద్దల సమక్షంలో వివాహం జరిగించాలని స్థానిక సంఘం నిర్ణయించారు. మరి ఈ కార్యక్రమాల్లో మరి ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఒక్కసారి మీ చేతులు పైకెత్తండి. మిగతా కార్యక్రమం తీసుకెళ్ళే ప్రయత్నించవుతాం. ఎవరికైనా అభ్యంతరం ఉందా? మా కింద ఉన్న వారికి వచ్చింది. చిన్న సన్నం పాడి కార్యక్రమం తీసుకెళ్దాం. దేవుడి కలిపిన బంధములోకి వెళ్ళుచుండగా ఆశీర్వదించుమయ్యా. దేవుడి కలిపిన బంధములోకి వెళ్ళుచుండగా ఆశీర్వదించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. తప్పక కొడుకు దేవుని మైపడతాం. ఇరువురు కలిసి ఒక్కటిగా మారే సమయాన సకల దొందలతో దీవించు సమయాన ఇరువురు కలిసి ఒక్కటిగా మారే సమయాన సకల దేవతలు దీవించే సమయాన ప్రజలారా దేవాదేవుడు సన్నిధిలో దేవుడు సన్నిధిలో
ఆనందిస్తాము ఆనందిస్తాము సంతోషిస్తాము ఆనందిస్తాము. ఇరు కుటుంబాలకు దయచేసి ఒకసారి ఇరు కుటుంబ బాబు సంబంధించిన తల్లిదండ్రులు పాప సంబంధించిన గంగాధర కుమార్తెని అనగా కావలసిన వారి కుటుంబ పరిస్థితిని వివాహం చేసుకున్నందుకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయా? గంగాధర కుమార్తె ఆమెకు కావలసిన వారి కుటుంబాలు ఏకీభవించడానికి వివాహం చేసుకోవడానికి మీకు అభ్యంతరం ఉందండి? మంచిదండి. అలాగే కుటుంబంలో కలవడానికి మీ పాపను ఇవ్వడానికి మీకు ఏం అభ్యంతరం ఉంటుంది? పంచదార్జనమా ఇరువురు కుటుంబాలకు కూడా ఏమాత్రం అభ్యంతరం లేదో తెలియపరిచారు. ఇందాక కింద వాళ్ళు అడిగిన జరిగింది. అవసరమవుతున్నారు రాజుగారి కుటుంబం అలాగే కుటుంబం వివాహ సందర్భం ఏర్పరుస్తున్నారు. ఈ రెండు కుటుంబాలు కలవడానికి కానీ ఈ ఇరువురు దంపతులు ఒక్కటి కలవడానికి కానీ కింద ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడున్న సంఘ కాపుల్లో కానీ ఎవరికి అభ్యంతరం ఉన్నామా అంటే చేయగలుగుతుంది చెప్పండి. కదా దేవుడి స్తోత్రం. యాక్చువల్లీ రెండు కుటుంబాలు కూడా ఇరువురు అంగీకరించారు. మరి దేవుడు అంగీకరించారు. సంఘ కాపులు అంగీకరించారు. మంచి తల్లి తల్లి కావ్యశ్రీ ఆ రోజు తాంబూలం తీసుకున్నప్పుడు చూసిన అబ్బాయి ఇతరేనమ్మా? మంచిది. ఇరువురు కూడా ఆ రోజు చూసిన అంట మారలా, ఎక్కడ కూడా మారలేదు. కాబట్టి ఒకసారి మనం డౌట్ క్లియర్ చేసుకుందాం. ఆ రోజు చూసిన కష్టం చూసుకో. ఒకసారి మాట్లాడకూడదు చూసుకో. ఒకసారి ఆ రోజు చూసిన అమ్మాయి ఈమె కాదు, ఒకసారి డౌట్ క్లియర్ చేసుకుంటారు. చిన్న సన్నం పడుతుండగా ముసుగు తొలగించే కార్యక్రమాన్ని మరి ఉదయ్ కుమార్ చేయడం చూస్తాం. నీ స్వరము మాధుర్యము నీ పాదాలు చూసుకోవాలి. యేసయ్యా ప్రాణ ప్రియుడా మనగమన నిన్ను వీక్షణమైన నీ నిత్యము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరిచిమయము. దేవుని బట్టి రెండు కుటుంబాలు కానీ ఒకటిగా మార్చబడ్డాయి. కాబట్టి రెండు కుటుంబాలు చేతులు కలిపే ప్రయత్నాన్ని ఒకసారి మనం చూద్దాం. సుఖములైనా ఎన్నడూ విడవకుండా ఆమెకు తోడుగా ఉంటుందన్నా కావ్యశ్రీ దిగుము. మరి ఉదయ్ కుమార్ దినాన్న భర్తగా మారే సమయం వస్తుంది కనుక మరి కష్టమైన సుఖమైన బాధైనా ఎల్లప్పుడూ ఉదయ్ కుమార్కి తోడుగా ఉంటావా? అలాగే మరి ఏనాడు కూడా ఆమె కంట కన్నీరు కనిపించకుండా
సుఖపడే విధముగా సంతోషం ఇచ్చే విధంగా బాధ్యత వ్యవహరిస్తూ ఆమె చూసుకున్నానా. కావ్యశ్రీ, భర్తకి ఎక్కడ కూడా అవమానం లేకుండా నీ జీవితాన్ని బట్టి ఆ భర్తకి మంచి పేరు తెచ్చే వ్యక్తిగా జీవితంగా నడుచుకుంటావా? సంతోష్ ఇరువురు కూడా అంగీకరించారు కనుక పెద్దల సమక్షంలో ఒక పాట పాడుతుండగా వారి చేతులు కలిపే ప్రయత్నాన్ని మనం చేద్దాం. జారిపోకుండా పడిపోకుండా చెయ్యి పట్టుకో చెయ్యి పట్టుకో చెయ్యి పట్టుకో జారిపోకుండా పడిపోకుండా యాది చెయ్యి పట్టుకో కుంగినాయనా నీ వద్ద ప్రేమను నీ వద్ద ప్రేమను దాన్యాన్ని చెయ్యి పట్టుకో చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో జారిపోకుండా పడిపోకుండా యాది చెయ్యి పట్టుకో. ఉంగరాలు మార్చుకునే ప్రయత్నం చేద్దామండి. ఇరువురు కూడా చేతులు ఉంగరాలు మారుతుండగా దయచేసి ఉంగరం మనం ముందు పెట్టు. మన ప్లేస్ చిన్నట్లు మాకు పే చేయండి, పెళ్ళి అయిపోతానికి ఎందుకండి మేము ఇప్పుడు లేకుండా చేయండి ముచ్చిపో. పాప ద్వారా బాబుని కూడా ఉంగరాలు ధరిస్తారు. దంపతులు ఆశ్రయించారు, అందరూ చూద్దాం. కార్యక్రమంలో కాలు కట్టి, ఎందుకంటే భారతదేశంలో పుట్టాం కనుక గౌరవించే కాలు కట్టిస్తుండగా సకల దేవతల మధ్య దేవుడు అనిపించమని యేసును వరుచున్నాం తండ్రి. చెప్పచ్చు నేను ప్లే చేసుకోండి. సదా సదా When we go on,
పట్టుకో